హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ఈ 2024 నా బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ అంటే మన తెలుగు సినిమా హనుమాన్ అనే చెప్పుకోవచ్చు. సో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చినటువంటి సూపర్ హిట్ కాంబో అంటే యాక్చువల్లీ ఒక హ్యాట్రిక్ అని కూడా చెప్పొచ్చు. అదే హనుమాన్. ఈ హనుమాన్ సినిమా మీద చాలా కాంట్రవర్సీస్ నడిచాయి రిలీజ్ అయ్యే ముందర. అంటే ఆదిపురుష్ టైంలో రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమాని చాలా పోస్ట్ పోన్ చేసుకుంటూ చాలా కారణాల వల్ల మొత్తానికి సంక్రాంతికి అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆ రిలీజ్ టైంలో కూడా జరిగినటువంటి గొడవలు మీకు తెలియనివి కాదు. సో ఇప్పుడు ఎందుకు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నానంటే, సో 300 కోట్లకు పైగా కలెక్షన్ సాధించినటువంటి ఈ హనుమాన్ సినిమా ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అని మీరందరూ బాగా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. సో ప్రస్తుతానికి దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాడు మీ శివ. ఎందుకు అప్డేట్ ఏంటంటే, నార్మల్ గా తేజ సజ్జా ఏం చెప్పాడంటే, ఈ సినిమాని ఒక 90 రోజుల తర్వాత అంటే నియర్లీ ఒక 3 నెలల తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు థియేటర్స్ లోనే ఉంటుంది. సో ఎవరు ఎన్ని ఆపాలని చూసినా ఎన్ని అడ్డంకులు వేసినా సరే మీరు థియేటర్కి వెళ్ళి చూడండి అని తేజ సజ్జా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు ఏమైందంటే, కాస్త హిట్ అనేది అంటే ఏ సినిమా అయినా సరే ఈ మధ్య కాలంలో పెద్ద సినిమా అంటే హిట్లు ఏమున్నాయి, ఒక 1 month హిట్ అయితేనే గొప్ప అనుకుంటాం. బట్ వాట్ ఎవర్ ఒక 45 days వరకు సినిమా అనేది చాలా సూపర్ హిట్ గా నడిచింది. సో ఏదో ఒక టైంలో ఓటీటీకి రావాలి కాబట్టి ప్రస్తుతానికి ఈ సంక్రాంతి పనిలో నేను వచ్చినటువంటి చాలా సినిమాలన్నీ కూడా ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చి చాలా కాలం అయిపోయింది. సో ప్రస్తుతానికి ఈ హనుమాన్ అనే సినిమా మార్చి 2న G5 లో స్ట్రీమింగ్ కాబోతుందంట. సో దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే మూవీ టీం ప్రకటించడం జరిగింది. సో ఎవరైతే థియేటర్లు వెళ్ళి చూడలేకపోయారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ G5 లో స్ట్రీమ్ అవుతున్నటువంటి హనుమాన్ సినిమాని చూసేయండి. అండ్ మార్చి టైం అంటే నియర్లీ కాస్త రిలాక్సింగ్ మూడ్ అనే అనుకోవచ్చు. అండ్ పిల్లలు కూడా ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఫ్యామిలీ వైజ్ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి జనాలు ఇంకా ఎక్కువ మంది ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా కూడా సపోర్ట్ అందిస్తారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ హనుమాన్ టీం అయితే మూవీని G5 లో రిలీజ్ చేయబోతుంది మార్చి 2న. సో హనుమాన్ సినిమా మీద ఎన్ని కాంట్రవర్సీలు నచ్చినా వాటి దాటుకుంటూ ముందుకు వచ్చి సినిమా రిలీజ్ చేసి హిట్ అయితే అందుకుంది. సో దీనికి సంబంధించి ఒక చిన్న మోరల్ స్టోరీ కూడా మనం అర్థం చేసుకోవాలి. సో లైఫ్ లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే మనం అనుకున్నదాన్ని సాధించాలన్నమాట. జస్ట్ ఒక చిన్న కొటేషన్ గుర్తొచ్చింది కాబట్టి చెప్పేశాను. సో ప్రస్తుతానికి ఓటీటీలో రిలీజ్ అవబోతున్నటువంటి హాట్ మూవీస్ లో అంటే హాట్ మీన్స్ అప్డేటెడ్ మూవీస్ లో ప్రస్తుతానికి ఇదే టాప్ లో ఉందన్నమాట. హనుమాన్ కున్నటువంటి క్రేజ్ అలాంటిది. సో ప్రశాంత్ వర్మ ఆల్రెడీ ఈ సినిమాని ఒక 7 to 9 సిరీసెస్ గా తీద్దామని అనుకుంటున్నారు. ఇంకా చాలా పార్ట్స్ రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. సో ప్రశాంత్ వర్మ ఓన్లీ ఇటువంటి స్టోరీస్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందా, ఆర్ ఐదర్ ఇంతకుముందు పాస్ట్ లో వచ్చినటువంటి జాంబీ రెడ్డి కావచ్చు, అద్భుతం కావచ్చు, లైక్ అటువంటి వర్షన్లో సినిమా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారా? ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ ప్రశాంత్ వర్మ అనే హీరోగా నటిస్తే బాగుంటుంది అని అనుకున్న కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ వై నాట్, హీస్ ఆల్సో బి లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. హీరోల కంటే కూడా చాలా బాగానే ఉంటాడు మా ప్రశాంత్ వర్మ. అండ్ ఆయనకున్నటువంటి డైరెక్షన్ స్కిల్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. నార్మల్ గా డైరెక్టర్స్ హీరోలుగా చేస్తే చాలా వరకు బాగానే ఉంటుంది. మనం లవ్ టుడేలో చూసుకున్నట్లయితే అలానే జరిగింది. సో లవ్ టుడే ఈజ్ డైరెక్టర్ అండ్ అతనే హీరోగా నటించాడు. సో డైరెక్టర్స్ ఇంకా ఈజీగా నటించగలరు, వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని ఈజీగా చెప్పగలరు నా ఉద్దేశం. సో ప్రశాంత్ వర్మ అనే కొంచెం గ్యాప్ తీసుకుని డైరెక్షన్ నుంచి తన ఒక హీరోగా మూవీ చేస్తే ఎలాంటి మూవీ చేస్తాడు అని మీకు అనిపిస్తే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో మార్చి 2న G5 లో రిలీజ్ అవబోతున్నటువంటి ఈ హనుమాన్ సినిమాని ఎంతమంది చూడడానికి వెయిట్ చేస్తున్నారనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.